ఏపీలో ఒక భారీ అరెస్ట్ జరగబోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల సంచలనం సృష్టించే తరహాలో ఈ అరెస్ట్ ఉండబోతుందని పొలిటికల్ సర్కిల్లో వార్తలు గుప్పుమంటున్నాయి. ఆ అరెస్ట్ ఎవరో కాదు, వైసీపీ అధినేత వైఎస్ జగన్దే అంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఓపెన్ గానే మాట్లాడుతున్నారు. పార్లమెంట్ లో ఇటీవల టీడీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మద్యం అంశం ప్రస్తావన తీసుకొచ్చారు. వేల కోట్ల రూపాయలు దేశాలు దాటించారని కూడా మాట్లాడారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే, తమిళనాడు లిక్కర్ స్కామ్ కంటే కూడా, దేశంలో జరిగిన ఇతర స్కామ్ల కంటే కూడా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ చాలా పెద్దదని అన్నారు. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఇంటెన్షన్ ను సూచిస్తున్నాయి. దానికి బలం చేకూర్చేలా వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని కూడా మీడియాతో మాట్లాడారు. జగన్ అరెస్ట్ కు కుట్ర జరుగుతుందని ఆయన మీడియాతో అన్నారు. ఏదో రకంగా జగన్ ను అరెస్ట్ చేయాలని టీడీపీ చూస్తుందన్నారు. అయితే వైఎస్ జగన్ ను అరెస్ట్ కు సంబంధించి కుట్ర జరుగుతుందని ఆయన పదే పదే వాపోయారు. అయితే ఈ అంశంపై ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇప్పటికిప్పుడు జగన్ ను అరెస్ట్ చేస్తే టీడీపీకి వచ్చే ప్రయోజనం ఏంటి అన్న ధోరణిలోనే సీఎం చంద్రబాబు ఆలోచిస్తున్నట్టు కూడా సమాచారం. ఎలక్షన్లకు ముందైతే ఈ అంశం కాస్త ఉపయోగపడుతుంది, కానీ ఇప్పుడు ఆ విధంగా చేస్తే పెద్దగా ప్రయోజనం ఉండదని భావిస్తున్నట్టు కూడా సమాచారం. అయితే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు అయితే ఆయన ఎలక్షన్స్ కి ముందు జైల్లో పెట్టించడం అయితే జరిగింది. ఎటువంటి తప్పిదం లేకపోయినా సరే ఆయన్ను జైల్లో పెట్టారు. అదే ఆయన చేసిన తప్పని కూడా ఆయనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన జైల్లో పెట్టడం వల్లే ప్రభుత్వం కూటమిగా ఏర్పడింది. ఇప్పుడు ఆయన ఓటమికి కారణమైంది. కానీ ఇప్పుడు చూస్తే ఆయనను కూడా జైల్లో పెడతారని వైసీపీ నేతలే భయపడి వాళ్ళందుకు వాళ్ళ ప్రచారం చేసుకుంటున్నారన్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాము. నిజానికి ఇప్పుడు చూస్తే ఆల్రెడీ నారా లోకేష్ కూడా మీడియా సమక్షంలో చెప్పారు, జగన్ చేసిన తప్పుని మేము చెయ్యము, మాకు జగన్ ని జైల్లో పెట్టించాలనుకుంటే మాకు ఒక్క నిమిషం టైం పట్టదు, ఆటోమేటిక్ గా అదే రోజు మేము జగన్ ని జైల్లో పెట్టించగలం, ఎందుకంటే ఎన్నో ఆరోపణలు ఉన్నాయి జగన్ మీద అని చెప్పి. కానీ మేము మా తప్పు చేయమని కూడా అందరి సమక్షంలో చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తే వైసీపీ నాయకులు, కొందరు నాయకులు కూడా ప్రచారం చేస్తున్నారు జగన్ అరెస్ట్ ఖరారైంది అని. బట్ ఇంతవరకైతే ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. మెయిన్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అంటే చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీటి నుంచి అయితే ఎటువంటి సమాచారం అయితే అందలేదు. కానీ చూడాలి, వెయిట్ చేయాలి. నిజంగానే జగన్ అరెస్ట్ ఖాయం అవుతుందా, లేకపోతే ఇవన్నీ కూడా వారి భయాలేనా? మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి.